Welcome friends, welcome to Every Exam channel. In the context of rural development, SERP typically stands for. సో రూరల్ డెవలప్మెంట్ యొక్క సందర్భం కంటెక్స్ట్ దృష్ట్యా ఈ యొక్క SERP యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. SERP అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఇదన్నమాట. సో ఇక్కడ ఈ గ్రామీణ పేదరికాన్ని నిర్మూలిస్తా అన్నారు కదా, ఎలా నిర్మూలిస్తారు అంటే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కానీ స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి మహిళల ద్వారా సో ఆ యొక్క వారికి ఉపాధి కల్పించే విధంగా లోన్లు ఇప్పించి, సో 10 మంది 15 మంది డ్వాక్రా ఉంటుంది కదండి, అదేవిధంగా లోన్లు ఇప్పించి సో ఆ లోన్ల ద్వారా మళ్ళీ వాళ్ళు ఉత్పాదన చేసి ఆ లోన్లు కట్టుకుంటూ మరియు అదేవిధంగా డబ్బులు మిగిల్చుకుంటూ ఉంటారనమాట, అంటే సంపాదించుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా రూరల్లో గ్రామాల్లో పేదరికాన్ని ఎలిమినేట్ చేయడానికి ఈ యొక్క సెర్ప్ సంస్థ పాటుపడుతూ ఉంటుందన్నమాట. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సులను అద్దెకిచ్చింది, కానీ ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకి ఈ సెర్ప్ యొక్క ప్రోద్బలంతో బస్సులను అద్దెకిచ్చింది. ఆ బస్సులను అద్దెకిచ్చి బస్సులను వాళ్ళు నడుపుకొని వచ్చిన లాభాన్ని తీసుకొని మళ్ళీ ఆ అద్దెని కూడా ఆర్టీసీకి చెల్లిస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు స్వతహాగా స్వయం ఉపాధిని కల్పించుకుంటూ అద్దె కూడా చెల్లిస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా తోడ్పడడానికి ఈ సెర్ప్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మహిళా క్యాంటీన్లు కూడా పెట్టారు, కానీ ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక 10 మంది మహిళలు కలిసి ఒక క్యాంటీన్ పెట్టుకోవడానికి లోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా లోన్స్ తీసుకొని వాళ్ళు క్యాంటీన్స్ పెట్టుకొని ఆ లోన్ను కట్టగా, అంటే ఎవరి మంది కట్టాల్సిన రుసుమును కట్టగా 10 నుంచి 15 వేల వరకు కూడా ఆ యొక్క మహిళలు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారండి. సో ఇది ఒక మంచి పరిణామం. సో ఏదైనా కూడా ఒక గ్రూప్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే గ్రూప్లో అందరి బాధ్యత ఉంటుంది కాబట్టి. ఈ విధంగా గ్రూప్గా లోన్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా గ్రోత్ అనేటువంటి చాలా తొందరగా కనబడుతుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి బ్యాంకులు కూడా ఆ యొక్క రుణాలని టైంకి క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఎన్పిఎల్ అవ్వట్లే ఏ లోన్స్ కూడా, అంటే ఎస్హెచ్జి ద్వారా ఈ యొక్క బృందం ద్వారా తీసుకున్నటువంటి లోన్లు మాత్రం ఎన్పిఎల్ అవ్వట్లేదు అనమాట. ఎన్పిఎల్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని వస్తుంది, ఎందుకంటే అవి ఏంటంటే ఏవైతే లోన్స్ తీసుకొని డిఫాల్ట్ అయిపోతారో ఒక 3 months to 6 months కనుక ఇంట్రెస్ట్ కట్టకపోతే అవి ఎన్పిఏ అవుతాయి అన్నమాట. సో ఇండివిజువల్గా ఇచ్చిన లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ ఇవి ఎన్పిఏలు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, కానీ ఒక గ్రూప్కి కనుక లోన్ ఇస్తే అవి ఎన్పిఏ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి కట్టాలి, ఏమొచ్చినా మళ్ళీ 10 మంది కడితేనే మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావడం కానీ రిలీజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సో ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, UN demographic report states TFR has declined to 1.9, falling below the replacement level of 2.1. What is TFR? సో ఇప్పుడు రీసెంట్ ఒక రిపోర్ట్ వచ్చిందండి, సర్వే అనమాట ఇది. సో ఇటువంటి ఏంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి, క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ TFR అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అసలు TFR అంటే ఏంటంటే టోటల్ ఫర్టిలిటీ రేట్. సో జననాల రేట్ అనమాట. ఒక జంటకి ఇద్దరు కంటే ఎక్కువ పుట్టడం కానీ, ఇద్దరు పుట్టడం, ముగ్గురు పుట్టడం, ఎంతమంది ఒక జనరేషన్లో ఎంతమందిని ఒక తల్లి జననం ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ని TFRని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనము అలాగే ఉండాలి అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ని మనం యూజ్ చేసుకోవాలి, యూత్ జనాభా ఎక్కువ ఉండాలి, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారనమాట. అంటే ఉన్న జనాభాలో యూత్ కనుక మంచి పర్సంటేజ్, అంటే వర్క్ ఫోర్స్ అంటారు కదా, లేబర్ వర్క్ ఫోర్స్, పీరియాడిక్ వర్క్ ఫోర్స్ అంటారు కదా. సో 19 to 64 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని మనం వర్క్ ఫోర్స్ అంటాము. ఈ యొక్క వర్క్ ఫోర్స్ కనుక 15 to 64 అంటారు. ఈ 15 to 64 ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే ఆ యొక్క దేశానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎక్కువ ఉంది అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది UNO అగ్రీ చేసినటువంటి ఏజ్ గ్రూప్ అనమాట, ఏది 15 to 64 అనేది. కానీ మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నది 15 to 59 ఉంది.
సో ఇది మారలేదు. సో క్వశ్చన్ 15 to 50 మనం వస్తే మాత్రం జనరల్ టర్మ్స్లో వస్తే 15 to 59 ఆన్సర్ చేయాలి. లేదు యూఎన్ బేస్ చేసుకొని అడిగితే మాత్రం 15 to 64 అనేది ఆన్సర్ చేయాలి, ఏది డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే సందర్భంలో. ఓకే, సో ఈ 2.1 కంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఏమవుతుందంటే రానున్న సంవత్సరాలు ఒక 20-30 సంవత్సరాలలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. సో వృద్ధుల జనాభా పెరుగుతుంది, యూత్ జనాభా తగ్గుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం వెనకటి తరంలో చూసుకుంటే ఒక్కొక్కరు 4, 5, 7, 10 మందిని కూడా కన్నారు. ఇప్పటి జనరేషన్ చూసుకుంటే ఒకరు లేదా ఇద్దరు అంతకే ఆపుతున్నారు. ఇంకా కొందరైతే అసలు చాలా లేట్గా ప్లాన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే రాబోయే తరంలో వృద్ధుల జనాభా పెరుగుతుంది, యంగ్ జనాభా తగ్గుతుంది అనమాట. సో దానికి ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో దానికి ఇది ఏమంటారు సపోర్ట్ చేస్తూనే ఈ రిపోర్ట్ కూడా రిలీజ్ అయిందండి. మనకు 2.1 ఉండాలి TFR, బట్ 1.9 ఉంది అని చెప్పేసి ఒక రిపోర్టు యూఎన్ డెమోగ్రఫిక్ రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, who became highest scorer with 269 runs in test cricket as captain? సో ఒక కెప్టెన్గా టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి ఇండియన్ క్రికెటర్ ఎవరు? సో ఆయన చేసిన స్కోరు 269 అండి. నిన్ననే చేశాడు. అది ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్ జరుగుతుంది కానీ టెస్ట్ సిరీస్లో భాగంగా సెకండ్ టెస్ట్ జరుగుతుంది. సో ఆ సెకండ్ టెస్ట్లో శుభ్మన్ గిల్, మన కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 రన్స్ తోటి ఈ యొక్క రికార్డ్ సాధించడం అయిందనమాట. సో ఈ టెస్ట్ మ్యాచ్లలో ఇంతకంటే రన్స్ ఎక్కువగా సాధించిన ఇండియన్స్ లేరా అంటే ఉన్నారండి. 6 మెంబర్స్ ఉన్నారు ఇంతకంటే ఎక్కువ రన్. సేవాగ్ అయితే అరౌండ్ 319 రన్స్ కూడా చేశానంటున్నాడు సేవాగ్ అయితే. కాకపోతే కెప్టెన్ లేరండి. 269 రన్స్ కంటే ఎక్కువ చేసినటువంటి కెప్టెన్స్ లేరు. సో యాజ్ ఎ కెప్టెన్గా ఈయన రికార్డ్ సాధించాడనమాట, హైయెస్ట్ రన్స్ ఇన్ టెస్ట్ క్రికెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ స్మార్ట్ బస్ స్టేషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ డాష్. సో సోలార్ పవర్ తోటి జనరేట్ అవుతూ సో మొత్తం ఆ బస్ స్టేషన్ అంతా కూడా సోలార్ పవర్తో ఉండి ఒక స్మార్ట్ బస్ స్టేషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సదుపాయాలు కల్పిస్తూ బస్సులకి అట్లాంటి ఒక ఫస్ట్ సోలార్ పవర్డ్ స్మార్ట్ బస్ స్టేషన్ లాంచ్ చేశారు. ఎక్కడ అంటే సూరత్లో అండి. సూరత్లో కూడా ఏ నగరం అంటే అల్తాన్ అనే నగరం, గుర్తుపెట్టుకోండి. అల్తాన్, సూరత్లోని అల్తాన్ నగరంలో ఫస్ట్ సోలార్ పవర్డ్ స్మార్ట్ బస్ స్టేషన్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. దీనికి ఏర్పాటు చేయడానికి కావాల్సిన కాస్ట్ అంటే పట్టిన కాస్ట్ ఎంత అంటే 1.60 crores అండి, అంటే 1,60,00,000 రూపాయలు దీనికోసం వెచ్చించడం జరిగింది. అండ్ క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడం కోసం దీన్ని ఎవరు నిర్మించారు అంటే ఎస్ఎంసి అంటే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ యొక్క బస్ స్టాండ్ని డెవలప్ చేయడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ? సో తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారండి. అసలు తెలంగాణ రీజనల్ కమిటీ అంటే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులు తెలంగాణ నుంచి సాధించబడిన అంటే ఎర్న్ చేయబడిన ఆ యొక్క ఏరియా నుంచే వస్తాయన్నమాట డబ్బులు. సో ఆ ఏరియా నుంచి వచ్చిన డబ్బులు తెలంగాణ ఏరియాకే ఖర్చు పెట్టే విధంగా, అదేవిధంగా తెలంగాణలో స్థానికులకు ఉద్యోగాలు లభించే విధంగా ఈ యొక్క తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదేంటంటే యాక్చువల్గా ఈ యొక్క కమిటీ యొక్క ప్రాధాన్యత ఎప్పుడు చెప్పారంటే పెద్ద మనుషుల ఒప్పందం అప్పుడే. పెద్ద మనుషుల ఒప్పందంలో 14 పాయింట్స్ అలా ఉంటాయండి. సో దాంట్లో 8, 9, 10 సమ్ 3-4 పాయింట్స్ ఈ యొక్క టీఆర్సీ గురించే ఉంటాయన్నమాట. సో ఆ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగిందండి? 1956 February 20 జరిగింది. రైట్. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగిందండి? హైదరాబాద్ హౌస్లో జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్. మరి హైదరాబాద్ హౌస్ అంటే హైదరాబాద్లో ఉందనుకున్నారు, కాదు, ఢిల్లీలో ఉంది. సో అసలు పెద్ద మనుషుల ఒప్పందం జరగాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అప్పుడు 1956లో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఫామ్ కానప్పుడు 1953లో ఆంధ్ర రాష్ట్రంగా
ఇప్పుడున్న అవశేష ఆంధ్రప్రదేశ్ ఉంది. అండ్ కర్ణాటకలోని కొన్ని జిల్లాలు మరియు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలతో కలిపి తెలంగాణలోని 9 జిల్లాలతో కలిపి ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ స్టేట్గా ఉండేదన్నమాట అప్పుడు. అయితే తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని మరియు ఈ అవశేష ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని కలిపి విశాలాంధ్రగా ఏర్పాటు చేయాలి అనే ఒక ఉద్దేశంతో పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందండి. సో ఈ ఒప్పందంలో తెలంగాణ నుంచి 4 పెద్ద మనుషులు, దీన్ని జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటారు. అదేవిధంగా ఆంధ్ర నుంచి ఒక 4 పెద్దలు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. సో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వము అనేటువంటి పాయింట్స్ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది పెద్ద మనుషుల ఒప్పందం హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో 1956 ఫిబ్రవరి 20న అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. కానీ వీళ్ళందరూ కలిసి సైన్ చేసింది మాత్రం జూలై 19th, 1956. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సైన్డ్ ఆన్ జూలై 19th, 1956. సో ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న పాయింట్స్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ తెలంగాణ అని చెప్పేసి, తెలంగాణ ఏరియా అని చెప్పేసి 1956 ఆగస్టు 10న పార్లమెంట్లో ఒక నోట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదేంటంటే ఆర్టికల్ 371లోని సబ్ క్లాస్ 1, ఆర్టికల్ 371లోని సబ్ క్లాస్ 2 ఈ యొక్క 2 ఆర్టికల్స్ని ఉపయోగించుకొని రాష్ట్రపతి ఈ యొక్క తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందనమాట. 1958 ఫిబ్రవరి 1 ఉత్తర్వులు వచ్చాయండి. బట్ ఈ ఉత్తర్వులు వచ్చినాక 2 years వరకు కూడా ఈ యొక్క తెలంగాణ రీజనల్ కమిటీని అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులైన అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు దీన్ని అసలు 2 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ వాసుల యొక్క డిమాండ్ మేరకి. అయితే అసలు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న వర్డ్ ఏంటంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అండి. కౌన్సిల్ అంటే మండలి, కానీ ఏర్పాటు చేసింది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రం అది కమిటీ. అయితే కమిటీకి కౌన్సిల్కి తేడా ఏంటంటే కమిటీ ఏమో సలహాపూర్వకంగానే ఉంటుంది, బట్ కౌన్సిల్ అనేది మాత్రం మండలి అని ఉంటే మాత్రం మండలి యొక్క రికమెండేషన్స్ ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందన్నమాట. సో ఇక్కడే దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది దెబ్బతీయడం జరిగింది. సో ఇదనమాట, ఈ విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రీజనల్ కమిటీ మన రాష్ట్రంతో పాటు ఇంకో ఏదైనా రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే పంజాబ్లో కూడా ఏర్పాటు చేశారండి. సో రీజనల్ కమిటీని పంజాబ్లో కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే పంజాబ్ నుండి హర్యానా విడిపోయి చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా అయిందో అప్పుడు ఆ పంజాబ్ రీజనల్ కమిటీని అబాలిష్ చేయడం జరిగిందండి. అయితే ఈ తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అంటే 20 మెంబర్స్ ఉంటారండి, మొత్తం 20 మెంబర్స్. అందులో మన 9 జిల్లాల నుంచి 9 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీల నుంచి కూడా ఒక 6 ఉంటారు. వీటిని కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు కాని వాళ్ళు 5 ఉంటారు, కానీ వీళ్ళని ఎన్నుకునేది కూడా ఎమ్మెల్యేలు. మొత్తం మీద శాసనసభ సభ్యులే అందరినీ ఎన్నుకుంటారండి. సో 9 మంది 9 జిల్లాలకు చెందిన వాళ్ళు, 6 తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉంటారు, 5 ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా టీఆర్సీ యొక్క కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. సో టీఆర్సీని సరిగా రికమెండేషన్స్ని లీడర్స్ సరిగా అమలు చేయకపోవడం వలన 1969 అజిటేషన్ వచ్చిందండి. 1969 తెలంగాణ ఉద్యమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది అంటారు కదా. సో అప్పుడు 1969లో తెలంగాణ రావాలి, ఎందుకంటే టీఆర్సీని నీరు కారుస్తున్నారు, టీఆర్సీ యొక్క రికమెండేషన్స్ ఏమీ అమలు జరగట్లేదు అని చెప్పేసి ఉద్యమం రావడం జరిగిందండి. సో ఆ ఉద్యమాన్ని నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు 8 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు ఆ 8 పాయింట్ ఫార్ములా తోటి టీఆర్సీ యొక్క పవర్స్ అనేటువంటి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ 8 పాయింట్ ఫార్ములా ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1969 ఏప్రిల్ 11th అనౌన్స్ చేశారండి. 1969 ఏప్రిల్ 11th 8 పాయింట్ ఫార్ములా అనౌన్స్ చేశారు. దాంట్లో టీఆర్సీ యొక్క పవర్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ 1972లో ఇంకొక చారిత్రాత్మక ఘటన జరిగిందండి. అదేంటంటే సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమైనవే అని తీర్పు చెప్పిందండి. సో ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనలే అని తీర్పు చెప్పడం జరిగింది. మేబీ హిదాయతుల్లా నేతృత్వం అనుకుంటా, హిదాయతుల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారనుకుంటా అప్పుడు. సో దాంతో జై ఆంధ్ర ఉద్యమం అనేది అప్పుడు మళ్ళీ
కొత్త రూపు తీసుకుందనమాట. జై ఆంధ్ర అనేటువంటి ఒక ఉద్యమం రావడం వల్ల పివి నరసింహారావు గారు రాజీనామా చేశారు, రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేశారని నేను చెప్పాను చూడండి లాస్ట్ వీడియోలో. సో 1973 ఆ టైంలో అని చెప్పాను కదా. అప్పుడు నేను తెలంగాణ ప్రాంతానికి 2 సార్లు ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఎప్పుడండి? 1973లో ఒకసారి అండ్ మొన్న 2014లో ఒకసారి విడిపోయే ముందు. కానీ ఆంధ్ర ప్రాంతానికి మాత్రము 3 సార్లు జరిగిందని చెప్పాను. 1953లో ఒకసారి జరుగుతుంది అండ్ 1973లో ఒకసారి, అదేవిధంగా 2014లో ఒకసారి. ఈ పాయింట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు ఒకసారి రిమెంబర్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దానికి నేపథ్యంగా అనమాట ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నీకు ఇంటర్లింక్ చేయడానికి చెప్తున్నాను. ఇంటర్లింక్ చేసుకోవడం వల్ల ఏముందంటే మనకు సబ్జెక్టు మంచిగా గుర్తుంటుంది, అందుకనే నేను చెప్తున్నాను. సో మళ్ళీ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 6 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి 1973 సెప్టెంబర్ 21న మళ్ళీ ఒక 6 పాయింట్ ఫార్ములాని తీసుకురావడం జరిగిందండి. ఈ 6 పాయింట్ ఫార్ములాలో ఏంటంటే సేమ్ ఇవే టీఆర్సీకి ఉన్నటువంటివే చెప్పారు, అంటే వాటినే కొంచెం స్ట్రెస్ చేస్తూ, కాకపోతే వాటికి రాజ్యాంగ భద్రత ఇవ్వడానికి ఇది చేశారనమాట. సో రాజ్యాంగ భద్రత ఉంటుంది అని చెప్పేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఒక సెంట్రల్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారని చెప్పేసి, సో ఈ యొక్క 1973లో 6 పాయింట్ ఫార్ములాలో ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మనకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371D అదేవిధంగా 371E అని 2 ఆర్టికల్స్ చేయడం, అమెండ్మెంట్ క్లాజెస్ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో 371D ద్వారా మన తెలంగాణ రీజియన్కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఈ యొక్క విద్య ఉద్యోగాలు రిజర్వేషన్స్ ఇవన్నీ అని చెప్పేసి ఒక క్లాస్ చేర్చారు. అండ్ 371E దేనికి సంబంధించిందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిందండి. సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఇది 1973లో అమెండ్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని 1974లో సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్లోకి వచ్చి మన హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేవారు, ఇప్పుడేమో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటున్నారు. సో HCU అనేది అప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధమైన పాయింట్స్ అన్నీ ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి ఇంకా తర్వాత టీఆర్సీని అబాలిష్ చేయడం జరిగింది. 1974లో టీఆర్సీని రద్దు చేశారు ఈ 6 పాయింట్ ఫార్ములాని ఆమోదించిన తర్వాత. అండ్ అదేవిధంగా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా 1975లో జరిగాయండి, వచ్చాయి రాష్ట్రపతి ఉత్తర్వులు. అంటే ఈ ఉద్యోగాల యొక్క రిజర్వేషన్స్ స్థానికులకి, స్థానిక ఉద్యోగాలు స్థానికులకి అని, జోనల్ రిజర్వేషన్ అని ఇవన్నీ కూడా 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయండి. మళ్ళీ 1975 నుంచి 85 వరకు ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఉద్యోగ కల్పన జరగలేదని చెప్పేసి మనకు మళ్ళీ ఈ యొక్క అజిటేషన్స్ వచ్చాయి. సో 1985లో అప్పటి ముఖ్యమంత్రి మన ఎన్టీఆర్ గారు జయభారత్ రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ అని వేసి ఆ కమిటీల సూచనల మేరకు మళ్ళీ 16 జీవోని తీసుకురావడం జరిగింది. రైట్, ఈ పాయింట్స్ నేను మొన్న వీడియోలో చెప్పానండి 16 జీవో గురించి. ఆ 16 జీవో అమలైందా కాలేదా, మరి దానికి అంటే ఇన్వెస్టిగేట్ చేయడానికి 16 జీవో అమలులో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ అసలు అమలు కాకపోతే మరి ఏం చేయాలి, దీన్ని ఒకసారి విచారించండి అని చెప్పేసి వేసిన కమిటీ ఏమో గిర్గ్లానీ కమిషన్. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో వేశారు ఆ కమిటీ నివేదిక, తుది నివేదిక వచ్చేసి 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కమిటీ నివేదికనిచ్చి చాలా ఉల్లంఘనలు జరిగాయని చెప్పడం కూడా జరిగింది. అరౌండ్ 58,962 ఎంప్లాయీస్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ స్థానికేతరులు అయినప్పటికీ స్థానికుల కోటాలో అంటే ఉల్లంఘనలు జరిగాయని చెప్పేసి ఆ యొక్క కమిటీ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇది ఏంటంటే మనకు పాయింట్ టు పాయింట్ కంటిన్యూషన్లో వస్తుంది కాబట్టి చెప్పాను, వీడియో కూడా లెంతీ అయిపోతుంది. కాకపోతే ఎందుకు చెప్పానంటే గుర్తుంటుందండి, ఈజీగా గుర్తుంటుంది. మనం ఇంటర్లింక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా గుర్తుండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక పాయింట్కి ఇంకో పాయింట్ ఇంటర్లింక్ చేయడం అండ్ రిపీట్ చేసుకోవడం, రిపిటేషన్ అనేది కంపల్సరీ అండి, రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్లో నీకు దాదాపుగా మీకు 2-3 పాయింట్స్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినవే ఉన్నాయి. సో వాటిని మధ్యలో ఇంటర్లింక్ చేస్తూ ఈ సబ్జెక్ట్ని ఇంకా మనము మంచిగా సానపెట్టుకోవడం జరిగిందండి. సో ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ టీఆర్సీ ఎవరంటే అచ్యుత్ రెడ్డి అనుకున్నాం కానీ, సో ఇందులో ప్రెసిడెంట్స్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. సో ఆ ఒక్క లిస్టు కూడా మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి, బై హార్ట్ చేసుకోండి. ఎందుకంటే
ఇందులో కింది వాళ్ళు టీఆర్సీ ప్రెసిడెంట్గా పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు, టీఆర్సీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు అని కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. సో ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి అచ్యుత్ రెడ్డి గారండి. సో ఈయనకి వ్యతిరేకంగా అంటే పోటీలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి గారు. ఆయన సిపిఐ తరపున నిలబడ్డారు. సో ఆయనకి 21 ఓట్స్ అలా వచ్చినట్టున్నాయి. అండ్ అచ్యుత్ రెడ్డి గారికి కాంగ్రెస్ తరపున నిలబడ్డారు. ఆయనకి 61 ఓట్లు వచ్చినట్టున్నాయండి, 63 దాకా వచ్చినట్టున్నాయి. సో 41 ఓట్స్ తేడాతోటి ఈయన గెలిచారు అచ్యుత్ రెడ్డి గారు. సో ఈ అచ్యుత్ రెడ్డి గారి టర్మ్ వచ్చేసి మీకు 1960 నుంచి 64. మీకు ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చిన ఇమేజ్ రాంగ్గా ఉందండి, కొంచెం నోట్ చేసుకోండి. ఎందుకంటే 1958లో ఫామ్ అయింది కరెక్టే, అంటే ఫామ్ అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి, కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి మేబీ నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారనుకుంటా, ఇది సరిగా గుర్తులేదు. ఒకసారి మీరు ఆ టైంలో ఎవరున్నారో చూసుకోండి. బట్ 1958 to 60 వరకు కూడా టీఆర్సీ అనేది అయితే ఏర్పడలేదండి. సో ఇది ఒకసారి కరెక్షన్ చేసుకోండి. రైట్ సైడ్ ఇమేజ్లో 1958 ప్లేస్లో 1960 రాసుకోండి. రైట్, 1960 నుంచి 64 వరకు ఎవరున్నారండి? సారీ అండి, ఇమేజ్ రాంగ్గా ఉంది, 62 ఇచ్చాడు. బట్ 64 వరకు అచ్యుత్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ వైస్ ప్రెసిడెంట్గా మాసుమా బేగం గారు ఉన్నారు 1960 to 64. అండ్ ఓకే, ఈ యొక్క పీరియడ్స్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అచ్యుత్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెసిడెంట్, మాసుమా బేగం వైస్ ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే టి హయగ్రీవాచారి గారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే టీఆర్సీకి రంగారెడ్డి గారు. వీళ్ళ టర్మ్ ఎప్పుడు అంటే 1964 నుంచి 67 అండి. అండ్ నెక్స్ట్ థర్డ్ టర్ము 1967 నుంచి 1972 వరకు జరిగిందండి. అందులో జె చొక్కారావు ప్రెసిడెంట్గా పనిచేస్తే కోదాటి రాజమల్లు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు 1967 నుంచి 72, 5 years టర్మ్ పూర్తిగా ఇది చేశారనమాట. నెక్స్ట్ రాజమల్లు, అంతకుముందు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజమల్లు ఇప్పుడు అధ్యక్షుడిగా చైర్పర్సన్గా సేవలు అందించడం జరిగింది. ఆయన 1972 to 73, ఎందుకంటే 73లో అబాలిష్ చేశారని చెప్పా, కానీ 74లో మనకు ఆల్రెడీ ఇవి వచ్చేసాయి. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఈ మన ఏమంటారు 6 point ఫార్ములాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 1973లో అబాలిష్ చేయడం జరిగింది. సో ఓన్లీ 2 years వీళ్ళ టర్మ్. సో కోదాటి రాజమల్లు అధ్యక్షుడిగా ఉంటే అప్పుడున్న ఉపాధ్యక్షుడు ఎవరు అంటే సయ్యద్ రహమత్ అలీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం లెంత్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.